హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'కిష్కింధ పూరి' తెలుగు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇది హర్రర్ మూవీ అన్నమాట. ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది. హీరోయిన్ ఇంకా హైపరాది ఇంకా కమెడియన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఒక గ్యాంగు. దెయ్యాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసే బ్యాచ్ అనుకుంటాను. రీసెర్చ్ చేసి అక్కడ నిజంగానే దెయ్యం ఉందా లేదా అని కనుక్కొని దాని మీద ఏమన్నా డాక్యుమెంటరీ అవన్నీ చేసే టీం అనుకుంటా వీళ్ళందరూ. అలా వీళ్ళు కిష్కింధపురి అనే ఒక ఊరికి వెళ్తారు. అక్కడ బంగాళాలో దెయ్యం ఉందని. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఫస్ట్ దెయ్యం ఏదో ఫేక్ దెయ్యంగా అయి ఉంటుంది. దెయ్యం లేదనుకుని వెళ్ళిపోయే టయానికి కరెక్ట్గా దెయ్యం ఉండడము, ఆ దెయ్యం వల్ల వీళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు చచ్చిపోవడము, అలాగే అనుపమకు హాస్పిటల్లో ఉంటుంది. అంటే అనుపమకు కూడా ఏదైనా దెబ్బలు బాగా తగిలి హాస్పిటల్లో ఉండుంటుంది. ఆ దెయ్యం ఎవరని హీరో కనుక్కొని ఎలా అయినా కాపాడాలని ప్రయత్నిస్తూ ఉండుండొచ్చు. అలాగే లాస్ట్లో ఒక బిట్ ఉంటుంది అన్నమాట. దెయ్యం ఉంటుంది, ఈ పాట మీ శ్రోతలు కోరినందుకని ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అనుపమకు ఒంట్లోకి దెయ్యం ఎక్కినట్టు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అదైతే నాకైతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ అలాగే గ్రాఫిక్ విజువల్స్ కూడా అక్కడక్కడ చాలా బాగున్నాయి. కాకపోతే ట్రైలర్ చూస్తే అంత భయం అయితే అనిపించలేదు. అంటే అర్రర్ సీన్లు అంతగా ఏదో రొటీన్ కానీ హీరోయిన్ ముందు ఒకళ్ళు వచ్చి నించోవడం అదంతా ఉంది. చూడాల మూవీ అయితే సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మూవీ రన్ టైం వచ్చి 2 hours 5 minutes అంట. చాలా చిన్న సినిమా అన్నమాట. అంటే 2 hours అంటే చాలా తక్కువే రన్ టైం ఇప్పుడున్న సినిమాలలో. అలాగే డైరెక్టర్ ఏమనంటే ఈ సినిమా అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎక్కడ మీకు సాగదీసినట్టు కానీ అనవసరమైన సీన్లు కానీ ఏవి ఉండవు. డైరెక్ట్ కాన్సెప్ట్ సాగిపోతుంది అని చెప్పారు. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. చూడాలి ఈసారి అన్న బెల్లంకొండ సురేష్ గారు హిట్ కొడతారేమో. ఇంతవరకు అయితే రాక్షసుడి తర్వాత అయితే ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. ఇప్పుడు రాక్షసుడి కాంబో అయితే రిపీట్ అవుతుంది. హీరోయిన్ ఇద్దరు కిష్కింధపురి ట్రైలర్లో అయితే. నాకైతే ట్రైలర్ నచ్చింది. చూడాలి ఇంకా హర్రర్ సీన్స్ ఏమైనా సినిమా థియేటర్లో ఉంటాయేమో అని. అలాగే కామెడీ సీన్లు కూడా ఉన్నట్టున్నాయి. హైపరాది ఒక కామెడీ అంటారు, దెయ్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చామని చెప్పి కొన్ని హైపరాది తనేసే డైలాగులు అవన్నీ వేస్తుంటాడు అన్నమాట. మీలో ఎంతమందికి ట్రైలర్ నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ నచ్చింది. సెప్టెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మీరు ఇంకా ఎవరైనా ట్రైలర్ చూడకపోతే చూడండి. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.